అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనము. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. ఆ విధమైన మారు మనసు దేవుని ఆత్మ ద్వారా జరుగునది. అది నూతన జీవితమునకు నడిపించే దైవ చిత్తానుసారమైన దుఃఖము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఈ మారు మనసు ఏమి చేస్తుంది? అది మనం పాపులమనియు మనలో నుండి ఏ విధమైన కొనసాగే మంచి రాదని భావించున్నట్లు మనలను చేయును. చాలామంది క్రైస్తవులు తాము పాపులమని భావిస్తారు గాని అంత పెద్ద పాపులమని భావించరు. అది పశ్చాత్తాపము కాదు. ఆ కుంటివాడు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా స్వస్థత పొందాడని పేతురు ప్రజలకు చెప్పుచున్నాడు. నీవు విశ్వాసము కలిగి ఆ విశ్వాసమునందు వృద్ధి చెందుచున్నట్లయితే నీవు దాని ద్వారా జీవించగలవు. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని రాయబడి ఉన్నది. మారు మనసు నొంది జీవితంలో మార్పును చూచునప్పటి నుండి విశ్వాస జీవితము ప్రారంభమవుతుంది. అయితే ఆ జీవితం ఒక చిన్న బిడ్డలాంటి జీవితమై ఉన్నది. అది తల్లి ద్వారా పోషించబడవలసి ఉన్నది. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనములో నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఒక బిడ్డ పుట్టినప్పుడు అది జీవాన్ని కలిగి ఉంటుంది. అది పోషింపబడుచుండగా మరెక్కువ జీవం పొందును. ప్రార్థన మరియు దేవుని వాక్యంతో పోషింపబడటం ద్వారా ఎక్కువ జీవము నీలోనికి వస్తుంది. నీవు మార్పు చెందిన వెంటనే నీ విశ్వాసము చాలా బలముగా ఉండదు. దేవుని సన్నిధిలో ఉండుటకు అవసరమైన అర్హతయే విశ్వాసము. బలమైన విశ్వాసం ఏ విధంగా వస్తుంది? నీవు పరిశుద్ధపరచబడాలి. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడి ఉన్నది. ఆయన శిలువ బలియాగము ద్వారా మన పాపముల కొరకు యేసు వెల చెల్లించాడు. మన భావోద్రేకాలు పవిత్రపరచబడవలసి ఉన్నవి. మన భావోద్రేకాలు సమతుల్యముగా ఉండవలసి ఉన్నవి. నీవు వాక్యము చదువుచున్న కొలది వ్యతిరేకమైన భావోద్రేకాలు చనిపోయి నీలో ఆమోదయోగ్యమైన భావోద్రేకాలు పురికొల్పబడతాయి. ఈ ఆమోదయోగ్యమైన భావోద్రేకాలు నీలో స్థిరపరచబడి నీ జీవితంలో గొప్ప పాత్ర పోషించుట ప్రారంభమగును. నీవు మార్పు చెందావు గాని అక్కడే నిలిచి ఉండవద్దు. నీవు మంచి పుస్తకాలు చదవచ్చు గాని నిన్ను శుభ్రపరచు శ్రేష్టమైన పుస్తకము బైబిల్ మాత్రమే. మనము కలిగి ఉన్న సూక్ష్మమైన పాపములు మనం వాక్య ధ్యానము చేయనప్పుడు మాత్రమే కనుగొనబడతాయి. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యోహాను క్రైస్తవ జీవితంలోని రహస్యాన్ని తెలుపుచున్నాడు. దేవుడిచ్చు పరిపూర్ణతను అనుభవించిన వానిగా అతడున్నాడు. జాన్ వెస్లీ కూడా అలాంటి వారిలో ఒకడు. మనము దేవుని వాక్యమునకు విధేయులమైనప్పుడు అది మనలో నిలిచియుండును. దేవుని వాక్యమునకు విధేయులమైండు లక్ష్యం వైపుననే మనం పయనించాలి. నీవు దేవుని వాక్యాన్ని చదువునప్పుడు తప్పక దానిని జ్ఞాపకముంచుకొని దానికి విధేయుడవు కావాలి. ఆ విధముగా అవినీతి అంతటి నుండి శుద్ధీకరించబడతావు. చివరగా దేవుని వాక్యము నీలో నిలిచి ఉండుట ప్రారంభమగును. దుష్టుని జయించువానిగా ఉంటావు. మనము దేవుని చిత్తము చేయనప్పుడు మన మీద సాతానునకు శక్తి ఉండదు.
దేవుని చిత్తంలో ఉండుట చాలా కష్టం. మనం మార్పు చెందిన వారమై ఉండవచ్చు గాని మనము దేవుని చిత్తము చేసినప్పుడు మాత్రమే పరిపూర్ణత వచ్చును. నీవు దేవుని చిత్తం నుండి తొలగినప్పుడు మాత్రమే నీకు హాని చేయుటకు సాతాను దాడి చేయగలదు. కొన్ని విషయాల్లో నేను దేవుని చిత్తం నుండి తొలగి దాని విషయమై నేను శ్రమపడినాను. మన ప్రార్థనలకు ఎడతెగక జవాబులు వచ్చున్నప్పుడును, దేవుని పిల్లలుగా ప్రజలు మనలను గౌరవించున్నప్పుడును, కొన్నిసార్లు దేవునితో అధికమైన పరిచయం గలవారిగా మనం తయారవుతాం. మరి ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనకు చౌకగా తయారవుతున్నాడని అర్థము. ఆ విధమైన పరిస్థితి లోనికి మనం రాకూడదు. మనము ఒక పరిశుద్ధ హృదయము పొందుకున్నంత వరకు మనలో శుద్ధీకరణ కొనసాగుచుండును. అప్పుడు నీ జీవితము అనేక ఆత్మలను తాకుతుంది. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. పరిశుద్ధతలో మరియు దేవుని ప్రేమలో మనలను మనము పరిపూర్ణముగా చేసుకొనుచు ముందుకు సాగవలసి ఉన్నాము.